మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇంట్లో రకరకాల వస్తువులు పెట్టుకుంటాం. వాస్తుపరంగా కొన్ని, మనశ్శాంతి ఉంటుందని కొన్ని, డబ్బులు వస్తాయని కొన్ని, ఇక లక్ష్మీదేవి పీట వేసుకుని మన ఇంట్లోనే ఉండిపోతుందని మరికొన్ని, లాఫింగ్ బుద్ధ, మనం కుబేరుడు అని కూడా అంటూ ఉంటాం. ఇవి కూడా రకరకాల ఆకారాల్లో ఉంటాయండి. కొన్ని నుంచొని, కొన్ని కూర్చొని, ఒక 3 ఉంటాయి. ఒకటి ఒకలాగా, ఒకటి ఒకలాగా, ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్కలాగా పెట్టుకోవచ్చని కొంతమంది, పెట్టుకోకూడదని కొంతమంది, ఇలా చాలా వింటూ ఉంటాం. అక్కడ పెట్టుకుంటే అక్కడ ఎందుకు పెట్టుకున్నారు, ఇక్కడ పెడితే ఇక్కడ ఎందుకు పెట్టలేదు. నుంచొని పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట తీసుకొని. కూర్చున్నవి స్థిరంగా కూర్చొని నవ్వుతూ ఉన్నవి పెట్టాలని, పలానా ప్లేస్ లోనే పెట్టాలని. మీరు విన్నారా రమగారు? అసలు ఇవేవో ఓల్డ్ అని చెప్తారు జయ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు అనుభవాన్ని బట్టి నమ్మకాలు వస్తాయి. వాడెవడో ఒకడు, మన ఫ్రెండ్ కొట్టేదో షాప్ పెట్టుకున్నాడు, వాళ్ళు ఇంటా వంట లేని బిజినెస్, కానీ వాళ్ళ షాపులో ఒకటి నైరుతి వైపు నిలబడి ఇంకో వైపుకి చూస్తున్న 2 చేతులు ఎత్తి ఉన్న ఒక లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకున్నాడు. వాడికి వ్యాపారం కలిసి వచ్చింది. మనం కూడా ట్రై చేస్తాం. అది ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకున్నా కూడా అదే అలానే పెట్టుకోవాలేమోనని మనం కూడా భావిస్తాం. అదే అలా సెంటిమెంట్లతోటి కొంతమంది. తర్వాత ఏం చేసినా కలిసి రావట్లేదంటే ఫ్రెండ్స్ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకో, లేకపోతే ఇంకోటి ఏదో మొక్క పెట్టుకో, వెదురు మొక్కలు పెట్టుకుంటే వెదురు పెరిగినట్టు పెరిగిపోతుంది, ఇంకేదో అదేదో ఇదేదో ఏవో చెప్తారు. ఏవేవో తీరా అవన్నీ ఏవో తెచ్చి పెట్టుకున్నాక ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఏవో ఇంగ్లీష్ పుస్తకాలు అవి చదువుతుంటారు మాకు మళ్ళీ. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఆ బుక్లో అలా ఉంది అబ్బాయి ఫెన్షీ ప్రకారం నిజానికి పెట్టుకోవాలి, కానీ బట్ ఇక్కడ కాదు, నేను దిక్కు వేరు. చైనా వాస్తు మన వాస్తు అసలు మ్యాచింగే లేదు. చైనా ఐడియాలు వేరు, మన ఐడియాలు వేరు. చైనా సిద్ధాంతం వేరు కదా, మరి పూర్తిగా వేరు కదా. చైనా తాలూకు దేశము, వాళ్ళ తాలూకు వాళ్ళ పద్ధతులు వేరు, మనం వేరు. కానీ మనం చైనా దేవుళ్ళు, చైనా వాళ్ళు నమ్మేటువంటి నమ్మకాలని మనం కూడా తెచ్చుకుంటాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే జయ, కాలక్రమంలో ఇదంతా మన గ్లోబలైజేషన్లో భాగంగా అవతల దేశాలలో వాడే చాలా పద్ధతుల్ని మనం తీసుకుంటాం. మన దేశాల్లో వాడేటువంటి కొన్ని పద్ధతుల్ని వాళ్ళు ఏవో అట్లా ఇండియాలో చేస్తారు అని చెప్పి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవటంలో ఏమవుతుంటే మనకి మనది కాకపోవటంతో దాని మీద పుట్టెడు అనుమానాలు వస్తాయి. నీ విజయవాడ ఆఫీస్ సంగతి చెప్తావు నువ్వు ఎప్పటికప్పుడు. అవును అవును, ఎక్కడో పెట్టాం, అక్కడ నుంచున్న వాడిని పెట్టకూడదు, పడుకున్న వాడిని పెట్టాలి, లేదా ఏదో దుప్పటి మూసుకేసుకుని కూర్చుంటే బుద్ధుడు లక్ష్మీదేవి అక్కడే వస్తుందని. అసలు ఈ బుద్ధాకి నువ్వు లక్ష్మీదేవికి ఏమిటి సంబంధమో చెప్పు. లక్ష్మీదేవితో కుబేరుడు ఎలా ఉండేసరికి, కుబేరుడు లక్ష్మీదేవితో పుట్టలేదు. లక్ష్మీదేవితో పాటు పుట్టింది ఎవరు? పాలకడల్లోంచి చంద్రుడు పుట్టాడు, అమృతం పుట్టింది, ముత్యాలు, రత్నాలు, కల్పతరువు, కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైశ్రవము, అవి ఇవి పుట్టాయి, అప్సరసలు పుట్టారు. మరి ఎందుకు రమ్మగారు కుబేరుని కనెక్ట్ చేస్తారు లక్ష్మీదేవితో? ఈ కుబేరుడిని కనెక్ట్ చేయడం, ఈవిడ లక్ష్మీప్రదం, ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం వస్తుంది. ఓకే. కుబేరుడు ఐశ్వర్యం అంటే ధనపతి, అతను ధనాన్ని కలిగి ఉండేవాడు. లక్ష్మీ కుబేర యంత్రం అని ఒకటి కనపడుతుంది. కుబేరుడు లక్ష్మి వీళ్ళిద్దరికీ ఏమి వేరే రకంగా కనెక్షన్స్ లేవు. ఇప్పుడు చూడు, లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుంటుంటే మరి లక్ష్మీదేవి కుబేరుడికి అక్కయ్యో చెల్లెలో మేనత్త కూతురో ఏదైనా అయ్యుంటే ఆయన ఎందుకు అప్పిచ్చాడు? మా పిల్ల పెళ్ళేనని ఊరుకోలేదు కదా, అప్పిచ్చాడు. కుబేరుడు ధనపతి. ఈ దిక్పాలురలో ఒకడు ధనపతి, ఒకడు మరణాలకి అధిపతి, ఒకడు దిక్కులు నిర్దేశేవాడు, ఒకడు జలానికి అధిపతి. అట్లా ఉన్నారు కదా. కుబేరుడు ధనానికి అధిపతి. అయితే ఇప్పుడు మనకి లక్ష్మీ కటాక్షం కావాలనుకోండి, మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం, పూజిస్తాం. అలానే మరి కుబేరుని కూడా చేయాలా? కుబేరుణ్ణి ప్రార్థించక్కర్లా, పూజించక్కర్లా. మరి ఎలా? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏంటి? ఒక దిక్కుకి అధిపతి, ఆయనకి ఎట్లా గౌరవం? మనం సత్యనారాయణ వ్రతాలు చేస్తామా? అప్పుడు వ్రతాల్లో ఆవాహయం పూజయామి చెప్తారు కదా, నవగ్రహాలని ఇది చేస్తారు, దిక్పాలూరుని పిలుస్తారు. దిక్పాలూరులో కుబేరుడు ఉంటారు. నువ్వు కుబేరుడికి ప్రత్యేకంగా పూజ చేయవలసిందైతే నిజానికి లేదు, మన విధానాల్లో అది చెప్పబడలేదు, ఎక్కడ మన గ్రంథాల్లో కానీ. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి రకరకాల భక్తి మ్యాగజైన్లు, దైవ భక్తి మ్యాగజైన్లు చాలా వచ్చినాయి కదా. లక్ష్మీ కుబేర యంత్రం, కుబేర కుంచం, కుబేర అబ్బోబోల్డ్ అని వచ్చినాయి. అవునవును. ఏంటంటే మనకి సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ మనం ఏదో ఒక తరుణోపాయం కోసం
చూస్తాను జయ. సాధారణంగా కనపడేది కాకుండా ఏదైనా ఒక విపరీతమైన ఉపాయం అయితే దానివల్ల మనకి ఏదో వచ్చి పడిపోతుంది అనుకుంటాం. అవును. ఇక్కడ రాసున్న దాని గురించి మర్చిపోతాం. మనం చేస్తున్న చేత ఎలాంటిది అనేది జ్ఞాపకం ఉండదు. 100% అండి. తర్వాత మన కర్మానుభవాన్ని గురించి తెలుసుకోం. ముందు జన్మలో మనం ఏం చూసి వచ్చాము, ఏం చేసామో మనకి తెలియదు. తెలియక మాయలో పడి కొట్టుకుని పోయి మనము ఇట్లా రకరకాల వాటి మీదకి చేతులు వేస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు తెచ్చావు లాఫింగ్ బుద్ధ అని అనుకుందాం. తెమ్మని చెప్పట్లా, నువ్వు ఒకవేళ తెస్తే చెప్తున్నా, తెస్తే నువ్వు తూర్పులో పెట్టావు, ఈ వాకిల వైపు చూస్తున్నాడు. నాబోటి పెద్దక్క ఎవరో వస్తుంది పని పాట లేనిది, వచ్చి ఆవిడ చెప్తుంది, అబ్బే వాడు వాకిల వైపు చూడకూడదు, ఇంట్లో వైపు చూస్తే లక్ష్మీదేవి ఇంట్లో లోపలికి వస్తుంది అని. ఆ లక్ష్మీదేవికి ప్రచోదనాన్ని కుబేరుడు ఇంకోడు కలిగించడు, నువ్వు కలిగిస్తావు. నీ క్రియ, నీ శుభ్రత, నీ పద్ధతి, నీ తాలూకు కర్మ అది కలిగిస్తుంది. కుబేరుడు కానీ ఇంకొకటి కానీ దేవేంద్రుని పెట్టినా ఆవిడ రాదు. రాదు రాదు. దేవేంద్రుడే ఆవిడ్ని ప్రార్థించి ఎంతో కష్టపడితే కానీ స్వర్గలక్ష్మి మళ్ళీ ఆయన్ని చేరలేదమ్మా. దేవేంద్రుడే చాలా కష్టపడాలి లక్ష్మీ కటాక్షం కోసం. వీళ్ళెవరినో పెడితే వస్తుందని మీరు అనుకోవద్దు, భావించంటే. ఒకవేళ ఎవరికైనా నమ్మకం ఉంది, పెట్టుకున్నాక మీకు మంచి జరిగిందంటే పూర్తిగా అది మీ ఇష్టం. పెట్టుకుంటే మంచి జరుగుతుందా అని నన్ను అడిగితే నేను చెప్పలేను, నాకు నమ్మకం లేదు, దాని మీద నమ్మకం లేదు. ఇది మన పొరుగు దేశం వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ నమ్మకం. నువ్వు ఉదయం సాయంత్రం సాంబ్రాణి వేసుకుంటే మంచిది, మీ మామ వేసేది, మీ అమ్మమ్మ వేస్తుంది. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సాంబ్రాణి వాసన వస్తుంది, నాయనమ్మ ఇంటికి వెళ్ళినా సాంబ్రాణి వస్తుంది. ఇది కదా మన విధానం. ఖచ్చితంగా కదా. ఒక దీపం పెట్టడం. వాళ్ళు ఎవరో వేరే దేశం వాళ్ళు ఆకులు కాలిస్తే మంచిది అని చెప్తారు. ఆకు పొగ మనం ఎక్కడేస్తాం? గొడ్ల దగ్గర వేస్తారు. పురుగు పుట్ర చేరకుండా దోమలు రాకుండా వేపాకులు అవి వేస్తాం. అవి ఇంట్లో వెలిగించుకోం. వాళ్ళు చేస్తారని నువ్వు చేస్తానంటే ఎలాగా? వాళ్ళ విధానం అది, మన విధానం ఇది. అవునవును. పూజ, భక్తి, దైవభక్తి, భగవంతుడి పట్ల విశ్వాసంతో ప్రవర్తించటం, మన నరసేవే నారాయణ సేవని భావించటం, ఇతరులకి మంచి చేయటం, చేయదగినంత సహాయం. దానం చేయలేకపోతే పోని, శక్తి లేదు సహాయం చేయి, పోని చెయ్యొద్దు, కనీసం చెడ్డ మాట ఆడకుండా ఉండు. ఇల్లు శుభ్రంగా ఉంచుకో. నీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇది. పైగా కటాక్షం అంటే నీకు దేనికి పాత్రత ఉందో అంత ఇస్తుంది అమ్మవారు. పాత్రత లేనిది ఇవ్వదు. ఆ పాత్రత నీ వ్యవహారం, నీ కర్మానుభవం రెండు ఉంటాయి. నువ్వు లక్షలకే సంపాదించుకోగలవు, నువ్వు అంతే. నువ్వు కోట్ల ఎక్స్పెక్టేషన్ తోటి నువ్వు ఇంకేదైనా చేద్దాం అనుకుంటే అవన్నీ నిన్ను భయపెడతాయి కదా, భయపెడతాయి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని. భగవద్గీత చదువుదాం ఓసారి. ఇంట్లో చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవటం. మళ్ళీ ఈ పూజకి అదేదో ఏమిటో బోళ్ళంత చెయ్యాలనుకోవద్దు. నిత్యం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం, కనకధార స్తవం చదవండి. ఆదిశంకరులు మహానుభావులు పొద్దున్నే చదువుకోవాలి వారిని తలుచుకుని. ఆయన ఎవరింట్లో ఒక వాకిట్లో 7 ఏళ్ల వటుగా 7 సంవత్సరాలు కూడా వయసు లేదుట, 6 సంవత్సరాలేట. అప్పటికి సన్యసించల ఆయన. సన్యాసం తీసుకోక ముందే ఒక ఉసిరికాయ దానం చేస్తే ఒక బ్రాహ్మణి, అయ్యో ఈవిడికి చాలా కష్టంలో ఉంది, దరిద్రంలో ఉంది, ఈ దరిద్రాన్ని పోగొట్టమని లక్ష్మీదేవిని దీంతో కనకధారాస్తవంతో ప్రార్థిస్తే కనకధారలు కురిసినాయట వాళ్ళ ఇంట్లో. అలాంటిది చదువుకోండి చక్కగా, నిత్యం చదవండి. చదివి నాకేమిటి, నేను అన్నం పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను, అన్నం అయిపోయినట్టుగా స్తోత్రం చదివాను, నాకు ఆన్సర్ రాలేదని భావించకూడదు. విత్తనాలు వేయటం లాంటిది. మొలకెత్తాలి. బియ్యం కడిగి పెట్టడం కాదు, గింజలు మొలకెత్తించటం. మొలకెత్తాలి, బాలారిష్టాలన్నీ దాటాలి, అది పెరగాలి. మళ్ళీ కుప్పగా ఒకే చోట ఉంటే పండదు, వేరు దూరంగా నాటాలి. ఎంత చేస్తే పంట చేతికి వస్తుంది. మరి ఈ స్తోత్రం చదవటం, పూజ చేయటం కూడా అలాగే. ఇప్పుడు నువ్వు లాఫింగ్ బుద్ధనో ఇంకొకటి లేకపోతే ఇంకొక క్రయింగ్ బుద్ధనో తెచ్చుకున్నా ఆయన వెంటనే పని చేయడు. నీకు అక్కడ పనిచేసేది ఏమిటి? వాళ్ళు కాదు, నీ నమ్మకం పనిచేస్తుంది. బట్ మనం పూజను చూసావా, స్తోత్రాలు ఇవి పనిచేస్తాయి. ఎందుకంటే మనం చదివే మంత్రానికి శక్తి ఉంది, మంత్రానికి వైబ్రేషన్ ఉంది. అది మన పాజిటివిటీని పెంచుతుంది, మన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని బాగు చేస్తుంది. మీ ఇంట్లో పెట్టుకున్న ఒక బొమ్మ ఎలా బాగు చేస్తుందో ఆన్సర్ ఉందా మన దగ్గర? తెలీదు. ముందు ఉంటుంది ఏదో ఆన్సర్ వాళ్ళ దగ్గర, మనకు తెలీదు. మనకు తెలిసిందేమిటి? మంత్రం, పూజ, భక్తి, విశ్వాసం. ఇవి ఎంత పనైనా చేస్తాయి మనకు తెలుసు.
అందుకే కదా రమ్మగారు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పంట, మన నేల, మన మనము, ధర్మం. మన కుటుంబం, మన ధర్మం. అందుకే చెప్పుకోండి, అందుకే మనం భయపడకుండా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు వాళ్ళు ఎవరివో బొమ్మలాగా పెట్టుకోండి కావాలంటే. లాఫింగ్ బుద్ధ అందంగా ఉన్నాడు, బాగున్నాడు, బొమ్మ చూస్తే వాళ్ళు సరదా వచ్చింది, తెచ్చి పెట్టుకో. తప్ప దానివల్ల అదేదో అయిపోతుందని అనుకో. లాభ నష్టాల్ని ఆలోచించద్దు, భయపడద్దు. దాని మీద ఆలోచనే అక్కర్లేదు. తప్పకుండా. మీకు కుబేరుడు కావాలి అంటే డబ్బు, ధనం. ధనం ఒక్కదాంతో అన్ని వచ్చేవి. ధనంతో ధనం వస్తుంది, కొన్ని వస్తాయి. మీకు మనశ్శాంతితో కూడిన ధనానికి లక్ష్మీ ప్రార్థన. ఓకే. అది ఎలా ఉంటుందంటే రమ్మగారు, ఇప్పుడు లాఫింగ్ బుద్ధ దానికి సంబంధించి నాకు ఒక విషయం తెలుసు. నేను వెళ్ళి పక్కన వాళ్ళకి నేను ఇంకొక విషయం చెప్పేస్తా. మీరు అలా నుంచున్నది పెట్టుకోకండి, కూర్చున్నది పెట్టుకోండి, ఏదో నాకు తోచింది నేను చెప్తా. వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి ఇంకొక రెండు అట్లా. అంటే అసలు విషయం కన్నా కూడా ఇలాంటివి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళి భయాలు వచ్చేసి పెట్టుకుంటే ఏదో అవుతుంది, పెట్టుకోకపోతే ఏదో జరుగుతుంది. అంతే. ఇలాంటి విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి చూడండి. ఎప్పుడు కూడా మన ఇంట్లో, మన ఊళ్ళో, మన ప్రాంతంలో చేసే పూజా విధానం, ఆచరించేటువంటి దైవ కార్యాలు, ఆచరించే ధర్మం, అది మనకి భయం ఉండదు, దాని మీద అనుమానం ఉండదు. తరాల వెంబడి వింటాం కదా, చక్కగా చేసుకుంటే ఏ భయము ఉండదు. అది వదిలేయద్దు, స్వధర్మాన్ని వదిలిపెట్టద్దు, పరధర్మాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.